హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను 700 గ్రామ్స్ ఆఫ్ క్యారెట్ తీసుకున్నానండి. క్యారెట్ తీసుకొని పీల్ చేసుకొని నీట్గా కడుక్కున్నాను. ఇక్కడ నేను గ్రేటర్తో గ్రేట్ చేసుకొని నేను ఈ 700 గ్రామ్స్ ఆఫ్ క్యారెట్ని నీట్గా 1 బై 1 నీట్గా గ్రేట్ చేసుకొని ఇలా ఒక పళ్ళెంలో పెట్టుకున్నానండి. మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా నీట్గా చేత్తో తీసేసుకొని మనం గ్రేటర్ పక్కన పెట్టేసి మన ఈ ప్లేట్లో మన క్యారెట్ తురిమిందంతా ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెయ్యి కావాలండి. ఫస్ట్ ఒక పెద్ద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని మన తురిమిన క్యారెట్ని దీంట్లో వేసి మీడియం టు లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలండి. నాకు ఈ టెక్స్చర్ లావ్ హోల్స్లో తురిమిన క్యారెట్ మన హల్వా చేస్తున్నప్పుడు లాస్ట్ ఫైనల్ కుక్ అయినప్పుడు ఆ టెక్స్చర్ చాలా బాగుంటుందండి. అందుకని నేను లావ్ హోల్స్ ఉన్న దాంట్లోనే తురుముకున్నాను. మీకు ఎలా కావాలంటే అట్లా తురుముకోవచ్చు, మీ కన్వీనియంట్ని బట్టి. ఇప్పుడు నా క్యారెట్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యిందండి. అంటే బాగా మన నెయ్యిలో బాగా మగ్గుతుందన్నమాట. ఇట్లా మగ్గిన తర్వాత మనం మూత పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను పాలు తీసుకున్నానండి. ఫ్యాట్ ఉన్న పాలైనా బెటర్ అండి. మనకి మీగడ వస్తే మంచి రుచి వస్తుందన్నమాట మన క్యారెట్ హల్వాకి. ఇప్పుడు నేను ఈ క్యారెట్ బాగా ట్రాన్స్పరెంట్ అయింది కదండి, బాగా ఉడికింది. చేత్తో బట్టి ఇట నలపంగానే మనకి బాగా మెత్తగా కట్ అవుతుందనమాట. ఇప్పుడు నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 7-8 ఇలాచీ వేసుకున్నాను, యాలకులు వేసుకున్నాను. దాంట్లో కొంచెం షుగర్ వేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఈ ఇలాచీ పౌడర్ లాగా అయ్యేదానికని నేను ఇలా ఈజీ టిప్ అనేది ఇట్లా యూజ్ చేస్తాను. ఇట్లా మనకి పౌడర్ లాగా వచ్చింది కదండి, దీన్ని ఈ మన క్యారెట్లో వేసి బాగా మనం కలుపుకోవాలి. అప్పుడు వాటర్ మనకి షుగర్ వేయగానే మనకి లిక్విడ్గా ఉంటుంది. అది కూడా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు బాయిల్ చేసుకున్న పాలు మీగడతో సహా మొత్తం ఈ క్యారెట్ హల్వాలో వేసి బాగా కలపాలండి. బాగా కలిపి ఇట్లా మళ్ళీ మూత పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 2 minutes to 5 minutes మూత పెట్టుకోండి. తర్వాత మూత తీసేసేయండి. బాగా మనకి మిల్క్ షుగరు మొత్తం మన క్యారెట్కి బాగా పీల్చుకొని మనకి డ్రైగా తయారవుతుంది. ఇప్పుడు చిన్న మన పోపు పెట్టుకునే చిన్న ప్యాన్లో మనం నెయ్యి వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను. దాంట్లో నేను క్యాష్యూస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. క్రంచీనెస్ కోసం అని వేస్తున్నాను. మీకు కావాల్సి ఉంటే ఇక్కడ అన్ని డ్రై నట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నా క్యారెట్ హల్వా ఎంత బాగుందో కదండి. ఈ టెక్స్చర్ చూడండి. ఈ టెక్స్చర్ కోసమే నేను లావుగా ఉన్న హోల్స్లో తురుముకున్నాను అనమాట. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా వీడియోస్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.